హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే హౌ టు మేక్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. బౌల్లో ఆయిల్ పోసుకోవాలి. అది బాగా వేగనిచ్చి తినేదానికే కానీ బాగా హీట్ అవ్వాలి. అట్టే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా హీట్ అయిన తర్వాత అందులో జింజర్, వెల్లుల్లి డబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత గ్రౌండ్ నట్స్, పల్లీలు, వేరుశనగ పల్లీలు వేసుకోవాలి. అలా లైట్గా వేయించుకోవాలి. అందులో ఒక ఆనియన్ కట్ చేసి చిన్నగా కట్ చేసి అందులో వేసి దోరగా వేయించుకోవాలి. అలా వేపుతూ ఉంటే మాడిపోకుండా ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ అద్దరిపోతుంది, అసలు మామూలుగా ఉండదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, కొత్తగా ట్రై చేశాను. ఒక్కసారి తిని చూడండి. అలా వేయించుకున్నాక లైట్గా కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ కోసం. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్, బుర్ర పాడైపోతుంది ఫ్రెండ్స్. తింటే మాత్రం స్వర్గలోకం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంత టేస్ట్గా అంత కమ్మగా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, తగినంత వరకు పసుపు, కొంచెం సాల్ట్ తగినంతగా, కొంచెం కారం తిన్నంతగా కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా రోస్ట్గా వస్తుంది, రోస్ట్ అవుతూ ఉంటుంది. అలా రోస్ట్ అవుతూ కలుపుకుంటూ ఉండాలి. అలా రోస్ట్ అయిన దాంట్లో మనం ఉడికించుకున్న బాయిల్ ఎగ్స్ కట్ చేసుకున్న పీసెస్ అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకొని అందులో టేస్ట్ కోసం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, కమ్మగా వాసన వస్తుంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి తిని చూసారంటే డైలీ స్నాక్స్ లాగా చేసుకొని తింటారు ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ తగినంత వరకు ధనియాల పౌడర్ వేసుకోవాలి. వాసన వస్తుందా?
బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దింపుకొని ప్లేట్లో పెట్టి